ఇంతకుముందు ఆంధ్రకు హోమ్ మినిస్టర్ ఎవరంటే ఎవలో ఉండే అని నెత్తిన గోక్కొని ఆలోచించుకుందరు. కానీ ఇప్పుడు కొత్త హోమ్ మినిస్టర్ ఎవరని అడగంగానే టక్కని చెప్పేస్తట్టున్నారు. ఏ బడి పిల్లనైనా పెద్దోళ్ళైనా. ఆగో గా తీర్లో రువ్వట్ల పనిచేస్తున్నట్టే ఉన్నది హోంమంత్రి అనితక్క. అనితక్కకు హోంమంత్రి పదవి ఇవ్వగానే ఇంతకు ముందోళ్ళ లెక్కనే కాముగా ఉంటుందని అనుకున్నారు కొంతమంది. కానీ అబ్బో అక్క బ్రేకులు లేని బుల్డోజర్ లెక్కనే వెళ్ళిపోతున్నది కదా. పోలీస్ మంత్రిగా కంత్రిగాళ్లకు వార్నింగులు ఇస్తున్నది రోజు. ముఖ్యంగా గంజాయి మీదనైతే ఉక్కుపాదమే కాదు అక్కపాదం కూడా మోపి తుక్కు రేగొడుతున్నది. ఈ అక్క సొంత నియోజకవర్గం అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉన్న సర్కార్ గర్ల్స్ హై స్కూల్ జెడ్పీ హై స్కూల్ చెకింగ్ కు పోయింది. ఇక పోడే చక్కగా వంట రూమ్ లోకి పోయింది. బల్లె పిల్లలకు పగడి బువ్వ ఎట్లాంటి పెడుతురో బుక్క తిని చూసింది. ఇట్లా గిట్లా సప్పసప్పగా ఉండదు, అన్ని బరాబరి ఉండాలి, పిల్లగాళ్ళకు మంచి తిండి పెట్టాలి, క్వాలిటీ లేనిది పెడితే మంచిగా ఉండదని వంట మనుషులకు సార్లకు చెప్పుకొచ్చింది. అన్ని రకాల పిల్లలు అడుగుతున్నది కూడా అదే మేడం గారు. ఇక అటెంక సీదా క్లాస్ రూమ్లు అన్ని కల తిరిగింది. నేను ఎవరో తెలుసా అని పిల్లగాళ్ళను పరిచయం చేసుకుంటే ఓ మాకెందుకు తెలియదు మేడం, అనిత మేడం హోమ్ మినిస్టర్ అని చెప్పే వరకు అక్క కూడా మస్తు పొంగిపోయినట్టే కనిపించింది. ఇక పిల్లలతోటి కలిసి సెల్ఫీ ఫోటోలు తీసుకుంటా గ్రూప్ ఫోటోలు దిగి వాళ్ళని ఖుషి చేసింది. బడి పిల్లలంతా అక్కకు షేకాండ్ ఇచ్చేందుకు లైన్లు కట్టి మరీ ఎగవాడారు. ఏమక్క పోలీస్ స్టేషన్లో చెకింగ్ పోవాల్సింది బడికి చెకింగ్ వచ్చినావు? పిల్లలందరూ పరిస్థితి ఏంటి, వాళ్ళ మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో ఈరోజు 2 స్కూల్స్ రావడం జరిగింది. బిల్డింగ్స్ లేవని, అదేవిధంగా ల్యాబ్ లేదని, స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా గర్ల్స్ స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది. అవక్క గంజాయి శాప కింద నీళ్ళ లెక్కనే పల్లెలకు వాకింది. మీరు కూడా గంజాయి నిర్మూలన ఉద్యమాన్ని గట్లనే స్ట్రిక్ట్గా నడిపియాలి అన్నట్టు బడి చెకింగ్కు పోయిన కాడ పబ్లిక్ వస్తే కూడా అప్పటికప్పుడు ఆఫీసర్లతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని ఆర్డర్ వేసింది. మొత్తానికి అనితకి ఇట్లా పోలీస్ మంత్రిగా పబ్లిక్ తోటి డిస్టింక్షన్ మార్కులు వేయించుకుంటున్నట్టే కొడుతున్నది. మన పాయకరావుపేట స్టేషన్ అండి. కొంచెం స్పెషల్గా తీసుకొని నాకు తొందరగా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ అతను ఎత్తి పట్టుకోవాలి.